నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. జై శ్రీ గణేష. సో మన బడా గణేష్ని భారీ ఊరేగింపు తీసుకుపోయే టస్కర్కి అయితే ఫ్లవర్ డెకరేషన్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈవినింగ్ 4:30. సో 4:30 నుంచి అండ్ వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. ఎండ్ అయ్యేలోపు ఏ టైం అయితే తెలియదు. సో వీళ్ళు నాంపల్లి టీం ముస్లిం అన్న వాళ్ళే చేస్తున్నారు టస్కర్ కూడా. అండ్ మన గణేషునికి మండపాన్ని కూడా మొత్తం వాళ్ళే చేసినారు పండుగ రోజు. ఇప్పుడు సో ఈ భారీ టస్కర్ కూడా ఫ్లవర్ డెకరేషన్ వీలే చేస్తున్నారు. సో మొత్తం సంచులలో తెచ్చిపెట్టుకున్నారు ఇక్కడ. సో గణేషుని టెంపుల్ ఉంది కదా, సో టెంపుల్ లోపల పొద్దున్న నుంచి వాళ్ళు కుచ్చుకుంటున్నారు. మొత్తం దండలు కుచ్చుకొని సంచులలో నింపుకొని ఇక్కడైతే పెట్టుకున్నారు. ఇప్పుడు మొత్తం డెకరేషన్ స్టార్ట్ చేస్తారు. ఎట్లా చేస్తారు అనేది కంప్లీట్ ఈ బ్లాగ్లో ఉంటుంది. సో ఎండ్ అయ్యేలోపు ఏ టైం అయితే తెలియదు, బట్ 4:30కి అయితే వీడియో స్టార్ట్ చేస్తున్నా. ఫ్లవర్ డెకరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి. సో అన్న వాళ్ళు అయితే స్టార్ట్ చేసినారు. సో మొత్తం బంతిపూలు చుడుతున్నారు. ఇగో ఈ మెయిన్ ఈ రాడ్స్ ఉన్నాయి కదా, ఈ రాడ్స్కి మొత్తం బంతిపూలే చుడతారు. సో ఫస్ట్ ఆరెంజ్ కలర్ చుడుతున్నారు. ఆరెంజ్ అండ్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ ఆకులు కూడా వస్తాయి. సో ఈ ఫ్లవర్ డెకరేషన్ చేసినాక మంచిగా కనబడుతుంది ఈ టస్కర్. చూడాలి ఫైనల్ లుక్ ఎట్లుంటుంది ఏందనేది. ఫ్రెండ్స్, మన భారీ టస్కర్కి అయితే ఫ్లవర్ డెకరేషను అన్న వాళ్ళు ఆల్మోస్ట్ ఫినిషింగ్ అయితే వచ్చి చేస్తున్నారు చూడండి. సో ఆరెంజ్ అండ్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో సో మంచిగా అయితే అన్న వాళ్ళు ఫ్లవర్ డెకరేషన్ అయితే చేస్తున్నారు ఇక్కడ వరకు. సో ఇక్కడ నుంచి ఈ రాడ్స్ కూడా మొత్తం ఫ్లవర్ అల్లుతారు. అండ్ అటు సైడ్ కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. సో ఇంకా కంప్లీట్ కానీ ఇంకా మంచిగా చూపెట్టాలని స్టార్ట్ చేస్తాం. మనం స్టార్టింగ్ నుంచి అయితే ఈ వర్క్ 4:30కి వర్క్ అనేది స్టార్ట్ అండ్ మొత్తం వీడియో ఎండలోపు ఏ టైం అయితే చూడాలి. సో అన్నవాళ్ళైతే ఇప్పుడే కూడా ఆరెంజ్ అండ్ ఎల్లో వైట్ గ్రీన్ 4 కలర్స్ అయితే యూజ్ చేస్తున్నారు. సో ఫైనల్ లుక్ ఎట్లా వస్తుందో చూడాలి. ముంగటింగా ఇంకా చేస్తూనే ఉన్నారు. అండ్ ఇక్కడ వెనకాల బాగా కూడా నడుస్తున్నాను చూడండి. ఇక్కడ ఆల్మోస్ట్ ఈ సైడ్ మొత్తం ఫినిషింగ్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం ఫినిషింగ్ వచ్చింది. అండ్ ఇక్కడ ఈ లైన్ రావాలి. సో ఇక్కడ కూడా ఏమంటారు ఈ పోల్కి మొత్తం చుట్టినారు, సైడ్ పోల్కి. ఇంకా సంచులా బాగానే ఉన్నాయి. సో ఈ సంచి నిండి ఉన్నాయి ఇంకా ఎల్లో కలర్వి, ఇవి కూడా మొత్తం యూజ్ చేస్తారు. అండ్ ఇక టస్కర్ మొత్తం బేస్ అయితే రెడీ అయిపోయింది. అండ్ చూసుకోవచ్చు మీరు. సో మొత్తం అయితే రెడీ అయిపోయింది. దీనిపైనే మన బడా గణేషుని కూర్చోబెడతారు. సో ఇది కూర్చోబెట్టడానికి చాలా టైం ఉంది ఇంకా. సో 10:30కు కలశం పూజ ఉంటుంది. సో కలశం పూజ అయిపోయిన తర్వాత సో ఇంకా లిఫ్టింగ్ వర్క్స్ అనేది స్టార్ట్ అవుతాయి. సో ఇంకా కార్పెంటర్స్ వర్క్ చేస్తూనే ఉన్నారు. నర్సయ్య టీం ఇంకా అయిపోలేదు. సో 9:30 లేదా 10 o'clock మధ్యలో సో మొత్తం షెడ్ రిమూవింగ్ వర్క్ అయితే అయిపోతుంది. అది అయిపోయిన వెంటనే ఇంకా కలశం పూజ చేసుకొని విగ్రహాలు లిఫ్టింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇంకా రేపు మార్నింగ్ 6 o'clock మన స్వామివారి ఊరేగింపు అనేది స్టార్ట్ అయిపోతుంది. ఈసారి అంగరంగ వైభవంగా సో కమిటీ మెంబర్స్ అయితే ఉత్సవాలు అయితే జరుపుతున్నారు. అండ్ ఇది ఈ రాడ్స్ ఉన్నాయి కదా, ఈ మెయిన్ 1, 2, 3 అండ్ ఈ చిన్నది ఇదేంటంటే గణేషుడిని దీని మీద నిలబెట్టిన తర్వాత వెనకాల నుంచి సపోర్టింగ్ అనమాట. సో గణేషుడు
కూర్చుంటాడు కదా, కూర్చున్నాక వెనకాల నుంచి ఇట్లా సో ఇట్లా సపోర్టింగ్ కోసం ఈ రాడ్స్ అనేది యూజ్ చేస్తారంట. సో నాగబాబు అన్న చెప్పనుండే నాకు. ఇంకా ఆల్మోస్ట్ మొత్తం ఇక్కడ వర్క్ అంతా అయిపోయింది. అండ్ గణేష్ని కూర్చోబెట్టేది ఒకటే బ్యాలెన్స్. ఇంకా ఫ్లవర్ డెకరేషన్ అయితే చేస్తూనే ఉన్నారు అన్నవాళ్ళు. అండ్ ఒకసారి మన గణేష్ని కూడా చూసేద్దాం. సో షెడ్ వరకు రిమూవింగ్ వర్క్ ఎంతవరకు వచ్చింది అనేది. సో భక్తులను అయితే లక్కీగా వదిలిపెడుతున్నారు కొంతమందిని. సో పోలీసు వాళ్ళు ఎంత రావద్దు అన్నా కానీ హాయ్. సో మన ఖైరతాబాద్ బడా గణేష్ని రోజు ఫోటోగ్రఫీ చేస్తాడు. యా, సో వద్దు అని చెప్పినా కానీ చాలామంది భక్తులు అయితే వస్తూనే ఉన్నారు బడా గణేష్ని దర్శనం చేసుకోనికి. ఈ స్పేస్ అంతా మొత్తం క్లియర్ చేసి చూడండి. మొత్తం బ్యారియర్స్ ఉండే, ఇప్పుడు మొత్తం అయితే ఓపెన్గా ఉంది. అండ్ ఈ ప్లేస్లల్లో వెహికల్స్ మొత్తం తిరగాలి. సో అందుకోసం మొత్తం తీసేసినారు. సో ఈ లెఫ్ట్ సైడు సో మండపం మొత్తం రిమూవ్ చేసి చూడండి. సో లెఫ్ట్ సైడ్ మొత్తం అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ రైట్ సైడ్ మొత్తం కట్టెలు మొత్తం కట్ చేస్తున్నారు. సో మొత్తం మిషన్ తోటే కట్ చేస్తున్నారు. సో నర్సయ్య యూజ్ చేస్తుండు ఈ మిషను. అండ్ సో ఇందాక ఈవినింగ్ పెట్టిన వీడియోలో సో గణేష్ని సో ఇక్కడ ఆ బిల్డింగ్ పైనుంచి కూడా మీకు మంచిగా నేను డీటెయిల్గా అయితే చూపెట్టిన. సో కట్టెలు మొత్తం తీసిన తర్వాత మన బడా గణేశుడు సో ఫైనల్ లుక్ అనేది కనబడుతుంది. సో ఈసారి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి రూపంలో మన బడా గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. 70 అడుగుల మట్టి గణేశుడు. అండ్ 70 సంవత్సరాలు అవుతుంది మన బడా గణేశుని పెట్టబట్టి. అండ్ రేపు మార్నింగ్ సో స్వామివారిది ఊరేగింపు ఉంటుంది. సో అందరూ ఊరేగింపులో వచ్చి మన బడా గణేశుని ఈ శోభయాత్రను సక్సెస్ఫుల్గా చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. సో అందరు రండి, కలుద్దాం రేపు శోభయాత్రలో. సో నేను మొత్తం ఈరోజు నైట్ అంతా ఈయనే ఉంటా. రేపు 10:30 మధ్యలో లేదా 11 గంటలకు లిఫ్టింగ్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అది కూడా నేను మొత్తం డీటెయిల్గా అయితే మీకు చూపిస్తా. సో మార్నింగ్ వరకు ఇక మొత్తం వీడియో గణేషుని తీసుకొని ఈ టస్కర్ మీద కూర్చోబెట్టినాక నేను ఇంటికి పోయి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఎంబడే ఇక స్వామివారి శోభయాత్రలో దగ్గతుండే మీకు చూపిస్తా. అండ్ డ్రోన్ కూడా యూజ్ చేస్తా. సో లాస్ట్ ఇయర్ డ్రోన్ తోటి మంచిగా అయితే వచ్చిండే స్వామివారి నిమజ్జనం. ఈసారి కూడా డ్రోన్ తోటి మంచిగా చూపిద్దాం. ఓకే, ఇంకా టస్కర్కి ఫ్లవర్ డెకరేషన్ అయితే చేస్తున్నారు. శివపార్వతుల కళ్యాణ మండపం పైన రేకులు మొత్తం తీసేసి చూడండి. సో రేకులు తీసేసి కట్టెలు కూడా తీసేస్తున్నారు. సో ఎంత రావద్దు అన్నా కానీ చాలామంది క్రౌడ్ వస్తున్నారు. సో ఈ క్రౌడ్ రావడం వల్ల కూడా ఇక్కడ పనులు అనేది చాలా లేట్ అవుతున్నాయి. సో వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు కార్పెంటర్స్. సో జిహెచ్ఎంసీ వాళ్ళు ఎప్పటికప్పటికైతే మన బడా గణేష్ దగ్గర క్లీన్ చేస్తున్నారు చూడండి. ఎంబడే ఎలాంటి పేపర్స్ ఉన్నా ఎంబడే క్లీన్ చేస్తున్నారు. సో ఇంత నీట్గా ఉండడానికి కారణం జిహెచ్ఎంసీ వాళ్ళే. యా ఫ్రెండ్స్, ఫైనల్ లుక్ సో ఇంకా అయిపోలేదు, చేస్తున్నారు. సో బ్యూటిఫుల్ ఫ్లవర్స్ చూడండి. రెడ్, ఎల్లో, గ్రీన్, వైట్, బ్లూ కలర్, పింక్ కలర్. సో చాలా మంచి ఫ్లవర్స్ అయితే యూజ్ చేస్తున్నారు ముంగట చూడండి. ఇంకా ఫైనల్ లుక్ అయితే అదిరిపోతుంది. ఇంకా చూడండి, ఇక మొత్తం రెడీ చేసి పెట్టుకున్నారు. సో చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి ఫ్లవర్స్. సో మొత్తం ఒరిజినల్ ఫ్లవర్సే, సో ప్లాస్టిక్ ఫ్లవర్స్ అయితే కాదు. అండ్ మొత్తము రెడీ అయిపోయిన తర్వాత కూడా మీకు ఫైనల్ లుక్ ఎట్లా ఉండదనే చూపిస్తా. ఓకే, మొత్తం యా ఫ్రెండ్స్ చూస్తున్నా కదా. సో మనకు ఫైనల్ లుక్ చూడండి. సో మన స్వామివారి రథం సో రేపు ఊరేగింపులో మన గణేషుని తీసుకుపోయే టస్కర్కి అయితే చాలా బ్యూటిఫుల్గా సో ఫ్లవర్ డిజైనింగ్ చేసి చూడండి. సో మధ్యలో కూడా చిన్న వినాయకుని బొమ్మ పెట్టినారు. సో ఇది కూడా ఫ్లవర్ తోటి చేసినారు. ఇది చూడండి చాలా బాగుంది. సో మల్టీ కలర్స్ ఫ్లవర్స్, సో కంప్లీట్ ఒరిజినల్. మొత్తం ఓసారి ట్రిప్ వేద్దాం మొత్తం ఎట్లా చేసారు ఏందనేది. కిల్ చుట్టూ మొత్తం తిరుగుదాం. ఇక్కడ డోర్ కూడా చేసారు మంచిగా. సో ఫైనల్గా సో ఫైనల్ అవుట్పుట్ చూడండి. ఇక్కడ కూడా ఫ్లవర్స్ పెడుతున్నారు. అండ్ ఇక్కడ డీజే వస్తుంది అండ్ కమిటీ మెంబర్స్ కూడా నిలబడి డ్యాన్స్ చేస్తారు ఊరేగింపులా. సో సూపర్గా ఉంటుంది చూడనికే. అండ్ ఇక్కడ కూడా చూడండి. సో టస్కర్కి మొత్తం ఇక్కడ వరకు చేసి చూడండి. ఇక్కడ కూడా మొత్తం ఈ చుట్టుముట్టు ఇట్లా అల్లుతారు. ప్రజెంట్ అయితే ఇక్కడ వరకు చేసారు. సో వెనకాల నుంచి చూస్తుంటే ఈ లుక్ ఉంది మన బడా గణేశుడు అక్కడ. అండ్ వెల్డర్స్ అయితే కూర్చున్నారు. ఇక ఇంకొక 2-3 గంటలు అయితే ఫుల్ బిజీ అయిపోతారు. ఎందుకంటే ఇంకా గణేశుడిని వెల్డింగ్ వర్క్ సో వీళ్ళ చేతుల మీద ఉంటుంది. ఇక గణేశుడిని ఊరేగింపు సక్సెస్ కావాలంటే వెల్డర్స్ పాత్రనే ఉంటుంది. సో వాళ్ళు వర్క్ చేస్తేనే సో ఫైనల్గా మన గణేశుడి నిమజ్జనం జరుగుతుంది. ఇక చూడండి. సో మంచిగా అనిపిస్తుంది చూడడానికి. చాలా బ్యూటిఫుల్ అవుట్పుట్. ఫ్లవర్ డెకరేషన్ చాలా బాగా చేస్తారు అన్నవాళ్ళు. ఎవ్రీ ఇయర్ ఈ అన్నవాళ్ళే చేస్తారు. ఇటు సైడ్ కూడా చూద్దాం. సో ఇటు సైడ్ డోర్ చేస్తున్నారు. అండ్ ఇటు సైడ్ వ్యూ చూడండి. సో మంచిగా ఉంది కదా. రైట్, ఇక్కడ కూడా చేస్తున్నారు చూడండి. సో
సో ఈ రాడ్స్ ఎందుకు యూజ్ చేస్తారో కూడా మీకు చెప్పిన. సో ఇవి పక్కన పెట్టుకున్నారు కదా. సో గణేషుని ఈ మెయిన్ ఈ ఫ్రేమ్ మీద నిలబెట్టిన తర్వాత వెనకాల నుంచి సో ఇట్లా సో గణేషుని బాడీకి వెనకాల నుంచి సపోర్టింగ్ కోసం ఈ రాడ్స్ అనేది యూజ్ చేస్తారంట. సో నాగబాబు అన్న నాకు చెప్పినండే. రైట్ చూడండి. సో ఎవరైతే లేరు జనాలని అలో చేయట్లేదు. యా ఫ్రెండ్స్ చూసిరు కదా. సో మనం వీడియో 4:30కి స్టార్ట్ చేసినాం, బట్ ఇప్పుడు ఎండ్ చేసేసరికి 7:30. సో ఇంత టైం అయితే పట్టింది. సో మొత్తం ఈ వెహికల్కి టస్కర్కి డెకరేషన్ ఎట్లా చేసిరు అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా డీటెయిల్గా అయితే కవర్ చేసిన. యా చూసినారు కదా. సో ఫైనల్ అవుట్పుట్. అండ్ ఒక్కసారి మన గణేషన్ కూడా చూద్దాం. సో మొత్తం కట్టలు అయితే తీసినారు షెడ్కి. ఒక్కసారి మళ్ళీ మీకు చూపిస్తా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మొత్తం కట్టలు అయితే తీసేసినారు మన బడా గణేషునికి. సో నైట్ టైము సో బంగారం మెరిసినట్టే మెరుస్తున్నాడు మన బుజ్జి గణపయ్య. సో చాలా బాగుంది చూడండి నైట్ వ్యూ. సో సగం వరకు సో శ్రీనివాస కళ్యాణ మండపం అండ్ శివపార్వతుల కళ్యాణ మండపం హాఫ్ వరకు తీసేసినారు కట్టలు. ఇక్కడైతే మొత్తం రిమూవ్ చేసినారు చూడండి. శివపార్వతుల కళ్యాణం మండపానికి పైన అయితే మొత్తం రిమూవ్ చేసినారు. ఇక్కడ తీయాలి రేకులు. సో మేబీ అది తీస్తుండొచ్చు. మొత్తము ఏ కట్టెలు అయితే లేకుండా చేస్తారు, గుంజలు మొత్తం తీసేస్తారు. మొత్తం తీసేసిన తర్వాత ఇక మన బడా గణేష్ని లిఫ్టింగ్ స్టార్ట్ చేస్తారు. యా ఇప్పుడు 8:30కు 9 గంటల ఈ మధ్యలో సో కలశం పూజ చేసుకుంటారంట. సో కలశం పూజ అయిన వెంటనే ఇంకా వెల్డింగ్ వర్క్ స్టార్ట్ చేసి మన బడా గణేష్ని లిఫ్టింగ్ వర్క్స్ అనేది స్టార్ట్ చేస్తారు. యాక్చువల్లీ ఏంటంటే శ్రీనివాస కళ్యాణ మండపం అండ్ శివపార్వతుల కళ్యాణ మండపం సో వేరే భక్తులకు ఇద్దాం అనుకున్నారంట. సో నిమజ్జనం చేయకుండా. సో వాళ్ళు ఇంకా రాలేదంట. మేబీ వాళ్ళు వస్తే ఈ దర్బార్లకు సంబంధించిన 2 కాన్సెప్ట్ శివపార్వతుల కళ్యాణ మండపం అండ్ శ్రీనివాస కళ్యాణ మండపం భక్తులకు ఫ్రీ ఇస్తామని అన్నారు సందీప్ రాజు అంకులు. వాళ్ళు వస్తే ఇస్తారంట, లేకుంటే రేపు పొద్దుగాల నిమజ్జనం చేస్తారంట. యా ఇది ఈరోజు మన బడా గణేషునికి టస్కర్ డెకరేషన్ మొత్తం అయితే అయిపోయింది. సో మళ్ళీ మన గణేషునికి కలశం పూజ దగ్గర నుంచి అండ్ లిఫ్టింగ్ వరకు ఇంకొక వీడియో వస్తుంది. ఆ వీడియో కూడా మొత్తం అయితే చూడరి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. నమస్తే, బాయ్ బాయ్.